హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు పిఆర్పి అన్నది బ్యూటీకి సంబంధించి ఏ విధంగా చేయించుకుంటున్నామో ఇప్పుడు నీకి కూడా పిఆర్పి అని చెప్పేసి అంటున్నారు. దీని సక్సెస్ రేట్ ఎలా ఉంది? అసలు ఎవరెవరు దీనికి అప్లికబుల్ అంటారు? ఎవరెవరు చేయించుకోవచ్చు? పిఆర్పి గురించి మాట్లాడే ముందు పిఆర్పి గురించి అందరికి తెలియాలి. చాలా మందికి తెలుసు. ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలా ప్రతి కామన్ మ్యాన్ కూడా అర్థమైంది పిఆర్పి అని. పిఆర్పి జనరల్గా ఏం చేస్తుంది, దాంట్లో ఏముంటాయి, అసలు ఏం సైన్స్ ఏంటి, తర్వాత మీరు అడిగింది సక్సెస్ రేట్ ఏంటి. సో పిఆర్పి గురించి మాట్లాడే ముందు పిఆర్పి అంటే ఏంటిదని తెలుసుకోవాలి. బ్లడ్ ఉంటుంది బాడీలో, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇవి సెల్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ అంటే గ్రో చేస్తాయి. ఆ సెల్స్ని కరెక్ట్గా తీసుకుని ఎక్కడైతే నీకు టిష్యూ గ్రోత్ కావాలో, కణాల గ్రోత్ కావాలో అక్కడ కానీ చిన్న ఇంజెక్షన్తో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తే అది గ్రో అవుతుంది. అందుకని దాని పేరు గ్రోత్ ఫ్యాక్టర్ అని పెట్టారు కదా. హెయిర్ ఊడింది, హెయిర్లో గ్రోత్ కావాలి మనకి, ఇది వాడతారు. నేను చేయను, చాలా మంది డెర్మటాలజిస్ట్ చేస్తారు. అది విరివిగా జరుగుతుందంటే గ్రోత్ ఉంటుంది అని అర్థం. కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమంది రావచ్చు. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కువగా పిఆర్పిని వాడిన కండిషన్ ఏంటంటే జాయింట్ పెయిన్స్. నీ జాయింట్, షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్, రిస్ట్ జాయింట్, యాంకిల్ జాయింట్. ఈ జాయింట్లో వచ్చిన ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరుగుదల వచ్చిన నొప్పిని ఈ పిఆర్పి ద్వారా ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా అక్కడ డ్యామేజ్ అయిన టిష్యూని మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు. ఇదే సైన్స్ చెప్తుంది. ఆ సెల్స్ అందుకే వాడేది. సో బేసికలీ మోకాళ్ళు తీసుకుంటే ఒక లిగమెంట్ కట్ అయింది అనుకో, దానివల్ల నొప్పి వస్తుంది. ఆ లిగమెంట్ ఐడెంటిఫై చేసాం స్కానింగ్లో, ఆ లిగమెంట్ వల్లనే నొప్పి వస్తుంది. కాబట్టి ఆ లిగమెంట్ కట్ అయిన చోట గ్రోత్ ఫ్యాక్టర్స్ చేస్తే ఆ లిగమెంట్ ఎందుకు రిపేర్ చేయవు, రీమోడల్ చేస్తాయి. దాని పనే అది కదా. దీన్ని ఎవ్వరు కూడా కాంట్రాడిక్ట్ చేయలేరు. ఒకవేళ నువ్వు కాంట్రాడిక్ట్ చేసావంటే దాని పేరు అది పెట్టకూడదు. గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఎందుకు పెట్టారు? అవునండి, డమ్చిక్ ఫ్యాక్టర్స్ అని పెట్టచ్చు కదా. అంతే కదా. ఆ ఫ్యాక్టర్స్ కి ఒక పని ఉంది. ఏం పని? గ్రోత్ ఫ్యాక్టర్స్. మరి గ్రోత్ ఫ్యాక్టర్స్ కాదా అది? దాని వేరే పేరు ఉందా, లేదా పేరు తీసేద్దామా? సింపుల్. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ ని కరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్ అయిన ప్లేస్ లో మీరు వెయ్యగలిగితే తప్పకుండా అది గ్రో అవుతుంది. దీన్ని ఎవ్వరు కూడాను నో అనలేరు. అన్నవాళ్ళు అమాయకులు. కానీ మన బాడీలో ఉండే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అంటే స్పెసిఫిక్ గా ఒక డ్యామేజ్ అయిన ప్లేస్ లో ఇంజెక్ట్ చేయడం వల్ల మన బాడీలో ఉంది, మనకి రిపేర్ చేసుకోవడానికి అవ్వట్లేదు. కానీ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మీరు ఇంజెక్ట్ చేస్తున్నారు కదా, దాని వల్ల ఏంటంటారు? అది ఎందుకు బాడీలో ఉన్నాయి కదా సార్, అది అక్కడ డ్యామేజ్ సర్రని పోయి ఆడే హీల్ చేసి ఎందుకు వెళ్ళిపోతుంది? సో బేసికల్ ఏమవుద్దంటే మన బాడీలో కొంత మోతాదులో ఈ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తిరుగుతుంటాయి. కానీ ఆ మోతాదులో తిరుగుతున్న గ్రోత్ ఫ్యాక్టర్స్ సరిపో రిపేర్ చేయడానికి. చిన్న చిన్న రిపేర్స్ జరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏళ్ళ దగ్గర గుచ్చాను, ఏమవుద్ది? బ్లడ్ వస్తుందంటే కారణం ఏంటి? బ్లడ్ ఎందులో పోతుంటుంది? పైప్స్లో పోతుంటుంది, బ్లడ్ వెజల్స్. గుచ్చితే ఎందుకు బ్లడ్ వచ్చింది? పైపుకి బొక్కబడింది, రక్తనాళంకి టేర్ అయింది, బ్లడ్ వస్తుంది. టేర్ అయిందా, మనం ఏం చేస్తాం? ఇట్లా పెట్టి ఒత్తుతాం, తీస్తే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది? దానికి హోల్ పడింది. నువ్వేమైనా హోల్ని కుడుతున్నావా? హోల్కి ప్లాస్టర్ వేసావా? హోల్కి ఫెవికాల్ వేసావా? వేయలే. మరి ఎందుకు ఆగింది? సో ఏమవుతుంది? ఇట్లా అనగానే ఇట్లా అనకపోయినా ఆగిపోతుంది. బ్లడ్లోని ఉన్న ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇమీడియట్గా వెళ్ళి ఆ చిన్న హోల్ని ప్లగ్ చేసేస్తాయి, హీల్ చేసేస్తాయి. మరి బొక్క పడినప్పుడు బ్లడ్ వెజల్లో ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి హీల్ చేస్తే అదే హీలింగ్ పవర్ దీనికి ఉండదా? కాకపోతే సరిపో. ఇది చిన్న హోలు. అదే మీకు కత్తితో చూడండి, ఇక్కడ పొడిచినాడు, మరి ప్లేట్లెట్స్ వచ్చి ఆపుతాయి బ్లడ్ని? దానికి నువ్వు మళ్ళీ కుట్టడము ఏదో చేయాలి. అదే విధంగా ఇప్పుడు మోకాళ్ళలో ఒక లిగమెంట్ ఇంజరీ అయింది, మోకాళ్ళలో ఒక కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. సో దానికి చాలా ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి. కాబట్టి బ్లడ్లో నీ పేషెంట్లోంచి తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి కొన్ని లక్షల ప్లేట్లెట్స్ని తీసుకొచ్చి అక్కడ వేస్తాం ఇంజెక్షన్ తోటి. అప్పుడు హీలింగ్ జరుగుతుంది.
అర్థమైందండి ఇప్పుడు. సో అలాగా ఏ కండిషన్లో ఎంత బ్లడ్ తీసుకోవాలి, ఏ కండిషన్స్లో ఎన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయాలన్నది ఉంటుంది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఎంత సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఏ కండిషన్ని మనం ట్రీట్ చేస్తున్నాం, అది ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్ అయితే ఏ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, ఏ ప్రోటోకాల్ని ఎలా ఫాలో అవ్వాలి, దానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి, పేషెంట్కి ఏం ఫాలోఅప్లో పాయింట్స్ చెప్తాము, జాగ్రత్తలు ఏం చెప్తాం, ఆ జాగ్రత్తలు పేషెంట్ ఫాలో అవుతున్నాడా లేదా. సో ఇవన్నీ కూడా కలిపితే పిఆర్పి ఎప్పుడైనా మోకాల్లో కానీ, షోల్డర్లో కానీ, స్పైన్లో కానీ ఏ జాయింట్లో వేసినా కూడా సక్సెస్ రేట్ అరౌండ్ 80 to 90% ఉంటుంది. ఊరికి అది వేసేసి అదేదో మ్యాజిక్ చేస్తుందని అనుకుని కొందరు డాక్టర్లు చేస్తున్నారు. అలా చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ తెలిసిన డాక్టర్లే చేయగలరు. కొంతమంది ఇది తెలియని ఇది ఈ నాలెడ్జ్ లేకుండా ఎవరైతే చేస్తున్నారో దానివల్ల పిఆర్పికి చెడు పేరు వస్తుంది. బ్యాడ్ పిఆర్పి చేసుకున్నాను, పని చేయలేదు. సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది అంటే ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, పిఆర్పి పని చేయదంటాడు. ఒకటే క్వశ్చన్ అడగండి ఆ డాక్టర్, మీరు ఎన్ని చేశారు సార్ పిఆర్పి? మీరు పిఆర్పి చేయకుండా పిఆర్పి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంచి ట్రీట్మెంట్, ఒక సేఫ్ ట్రీట్మెంట్, పెద్ద ఆపరేషన్ ఆపగలిగిన లక్షణం ఉన్న ఒక ట్రీట్మెంట్ని చెడు కమ్యూనికేషన్ తోటి ఆపాల్సిన ప్రయత్నం చేయకూడదు. అంటే ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళు చేయించుకుంటే బెస్ట్ అంటారు ఇది పిఆర్పి? ఏ ఏజ్ అన్నా చేసుకోవచ్చు. 15 years నుంచి 100 ఏళ్ల వరకు ఎవరికి ఏ మజిల్, లిగమెంట్, టిష్యూస్లో ప్రాబ్లం ఉన్నా కూడాను కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఇది వేస్తే హ్యాపీగా రికవర్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఫ్రీక్వెంట్ గా కూడా మనం ఈ ట్రీట్మెంట్, పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండొచ్చు కదా? ప్యాటర్న్స్ సిస్టమ్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హెయిర్ డై వాడతాం మనం, ఎగ్జాంపుల్, అది కొన్ని రోజులు పోతుంది, మళ్ళీ వేసుకుంటాం. మెయింటెనెన్స్ ఇది అంతే. సో వాడతాము, చేస్తాము, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. పర్మనెంట్గా ఉండడం కోసమే మెయింటైన్ చేసుకుంటాం. మధ్యలో ఇబ్బంది వచ్చింది, మళ్ళీ స్కానింగ్ చేసుకో, చిన్న ప్రాబ్లం, చిన్న ఇంజెక్షన్తో అయిపోతుంది. అదే నువ్వు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేసుకొని ఇర్రివర్సిబుల్ ట్రీట్మెంట్స్, ఒకసారి పెద్ద సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు. సర్జరీ చేసుకున్నావు, చాలా బాగుంది, 2 సంవత్సరాల తర్వాత నొప్పి వచ్చింది, ఇంకేం చేయలేము, తూలుపు తిరిగి దండం పెట్టాలి. సో అందుకని ఎప్పుడు కూడాను ఏదన్నా ఒక ట్రీట్మెంట్ మనం చేసుకుంటే ఇంకో ట్రీట్మెంట్కి అది కానీ ఒకవేళ ఇన్ఎఫెక్టివ్ అయ్యి తర్వాత మీకు నొప్పి స్కోప్ ఉండాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంది, లేదు ఇదే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అంతేగాని నువ్వు డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి రాలేకపోతే అవుట్. సో అందుకని ఆలోచించాల్సింది ఏంటంటే, ఈవెన్ మెడికల్ బుక్స్ అన్నీ చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు ఏదన్నా జాయింట్ ప్రాబ్లంకి, స్పైన్ ప్రాబ్లంకి, ఇతరత్ర మస్కులోస్కెలిటల్ ప్రాబ్లంకి ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ నాన్ సర్జికల్ అన్నీ ట్రై చేయి, ప్రాపర్ పద్ధతిలో ట్రై చేయి, ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రై చేయి, తర్వాత ఆపరేషన్కి వెళ్ళని ప్రతి బుక్లో ఫస్ట్ లైన్ రాసి ఉంటుంది. సో డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళిపోవాలని అవసరం లేదు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్ తోటి మంచి ట్రీట్మెంట్స్ కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటే మీరు హ్యాపీగా ఈ కండిషన్ నుంచి బయటపడొచ్చు అని అందరు తెలుసుకోవాలి. సూపర్ అండి. లైఫ్ లాంగ్ ఉండే మన ఈ బోన్స్ తోటి, ఈ జాయింట్స్ తోటి ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మేజర్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా చిన్నగా మైనర్ సెషన్స్ బట్టి, ప్యాటర్న్స్ బట్టి మనం చేయించుకుంటూ ఉంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా మనం తిరగచ్చు అనమాట, మన కాళ్ళని, మన జాయింట్స్ నమ్ముకుని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ.